అండ్ ఇప్పుడు టాపిక్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఏంటంటే రియాక్ట్లో మనం ఏపీఎస్ని కాల్ చేసేటప్పుడు ఈ ఏపీఐ నుంచి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. అది సక్సెస్ కావచ్చు లేదా ఫెయిల్యూర్ కూడా కావచ్చు. ఇలా వచ్చే రెస్పాన్స్ని మనం డీల్ చేసే ప్రాసెస్సే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్. అది ఎలా అంటే ఈ ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ని మనం ఒక ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా ఆ రెస్పాన్స్ డివైడ్ చేస్తాం. అంటే ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ సక్సెస్ అయితే ఈ ట్రై బ్లాక్లో పడుతుంది. ఇన్ కేస్ ఈ రెస్పాన్స్లో ఎర్రర్ అనేది ఉంటే ఈ క్యాచ్ బ్లాక్లో పడుతుంది. సో ఇలాగా మనకి ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ని ఈ ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా రెస్పాన్స్ అనేది డివైడ్ చేసి మనం అవుట్పుట్ చేసే ప్రాసెస్సే ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్. అది ఎలా అంటే ఇక్కడ చూడండి, లాస్ట్ టాపిక్లో మనం ఒక ఏపీఐని కాల్ చేసి ఈ ఏపీఐ ద్వారా ఫ్రంట్ ఎండ్ నుంచి ఫామ్ డేటాని బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాబేస్కి పంపించి స్టోర్ చేసాం. సో ఈ ప్రాసెస్లో మనకి ఈ ఏపీఐ ద్వారా ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఒకవేళ సక్సెస్ అయితే ఈ డేటా అనేది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎర్రర్ అనేది వస్తే మనకి క్యాచ్ బ్లాక్లో పడుతుంది. సో ఇలాగ మనం ఈ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్గా డివైడ్ చేసి రెస్పాన్స్ అనేది అవుట్పుట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ ట్రై క్యాచ్ బ్లాక్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి వీటి రెస్పాన్స్ అనేది ఎలా చూపించవచ్చో ఇప్పుడు చూద్దాం. చూడండి, లాస్ట్ టాపిక్లో మనం ఒక ఏపీఐని కాల్ చేసి ఈ ఏపీఐ ద్వారా ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక ఫామ్ డేటాని త్రూ పోస్ట్ మెథడ్ మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేసాం. సో ఇప్పుడు ఇదే ఆపరేషన్ని ఈ ఏపీఐ ద్వారా వస్తున్న రెస్పాన్స్ని ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా మనం రెస్పాన్స్ అవుట్పుట్ చేయటం. అది ఎలా అంటే మనం ఈ ఫెచ్ మెథడ్ ద్వారా ఏపీఐని కాల్ చేసింది ఈ ఎంప్లాయీ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ లోపల. సో ఈ ఫంక్షన్ లోపలే నేను ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ట్రై అనే కీవర్డ్ తీసుకొని ఈ ట్రైకి ఒక బ్లాక్ అంటే కర్లీ బ్రేసెస్తో ఒక బాడీ ఇచ్చి, తర్వాత క్యాచ్ అనే కీవర్డ్ తీసుకొని ఈ క్యాచ్కి ఒక పారాంథసిస్, ఈ పారాంథసిస్తో పాటు ఒక బాడీ, ఇలాగా ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసి ఇప్పుడు మన ఏపీఐ కాలింగ్లో రెస్పాన్స్ అనేది సక్సెస్ అయితే ఈ ట్రై బ్లాక్లో పడుతుంది. ఏపీఐ అనేది ఫెయిల్ అయితే ఈ క్యాచ్ బ్లాక్లో పడుతుంది. అది ఎలా అంటే నేను ఈ ఫెచ్ మెథడ్ ద్వారా ఏపీఐని కాల్ చేస్తున్న ప్రాసెస్ ఈ ట్రై బ్లాక్లో పేస్ట్ చేస్తాను. ట్రై బ్లాక్లో ఇలా పేస్ట్ చేసి ఇన్ కేస్ ఎర్రర్ అనేది వస్తుంటే ఈ క్యాచ్ బ్లాక్కి పారామీటర్లో ఎర్రర్ అని రాసి ఈ క్యాచ్ బ్లాక్ లోపల ఒక అలర్ట్ ఇస్తాను. అలర్ట్ ఇచ్చి ఈ అలర్ట్ లోపల సారీ డేటా ఫెయిల్డ్ టు పోస్ట్ అని ఒక మెసేజ్ పాస్ చేశాను. అలాగే ఈ ఏపీఐ కాలింగ్ సక్సెస్ అయితే దీనికి కూడా ఒక అలర్ట్ ఇచ్చి డేటా పోస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ రాశారు. సేవ్ చేసి ఇప్పుడు మన అవుట్పుట్లోకి వెళ్ళి ఈ పేజ్లో ఈ ఫామ్ లోపల ఇన్పుట్ ఫీల్డ్లో ఎంప్లాయీ నేమ్ శివ అని రాశాను. రోల్ వచ్చి డెవలపర్, ఈమెయిల్ shiva@gmail.com, డిపార్ట్మెంట్ అడ్మిన్ అని రాశాను. ఇప్పుడు సబ్మిట్ చేసి చూడండి, మనకి డేటా పోస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మన ఏపీఐ అనేది సక్సెస్ఫుల్గా కాల్ అయింది. ఆ వచ్చిన రెస్పాన్స్ని మనం ఇలాగ అవుట్పుట్ కింద చూపించాం. అలాగే మన డేటాబేస్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం మన డేటా అనేది డేటాబేస్లో సేవ్ అయిందో లేదో. చూడండి, మనకి మన డేటాబేస్లో కూడా మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఇలా సేవ్ అయింది. అండ్ రెస్పాన్స్ కూడా మనకి ఇక్కడ అవుట్పుట్లో మనకు రెస్పాన్స్ కూడా నేమ్ శివ, రోల్ డెవలపర్, అడ్మిన్, ఇవన్నీ కూడా మనం ఫామ్లో ఇచ్చిన డీటెయిల్స్. ఇన్ కేస్ ఈ ఆపరేషన్లో ఎర్రర్ ఉందనుకోండి, అంటే మన ఏపీఐ కాలింగ్లో ఏదైనా ఎర్రర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీఐలో ఒక మిస్టేక్ చేస్తాను, ఈ రాంగ్ ఏపీఐ ఇచ్చి ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి మళ్ళీ నేను ఫామ్ ఫిల్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్లో ఏదైనా ఒక ర్యాండమ్ పేరు టైప్ చేసి అలాగే రోల్ కూడా ఈమెయిల్, ఇలాగా కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఇప్పుడు సబ్మిట్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది, సారీ డేటా ఫెయిల్ టు పోస్ట్. ఈ ఎర్రర్ అనేది మనం ఇక్కడి నుంచి ఈ క్యాచ్ బ్లాక్లో నుంచి పాస్ చేసాం. సో ఇలాగా మనకి ఏపీఐ కాలింగ్లో మన ఆపరేషన్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎర్రర్ అనేది తెలుసుకోవాలి అంటే ఈ క్యాచ్ బ్లాక్లో మనం ఒక ఎర్రర్ని కన్సోల్ చేసి console.log ఇక్కడ ఈ వస్తున్న ఎర్రర్ ఏంటి అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే క్యాచ్ బ్లాక్లో మనకు వస్తున్న ఎర్రర్ని నేను ఇప్పుడు కన్సోల్ లాగ్ చేశాను. మళ్ళీ నేను పేజ్ రిఫ్రెష్ చేసి ఒకసారి ఫామ్ ఫిల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ అనేవి పంపించడానికి ట్రై చేస్తాను. ఇలాగ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేశాను. చూడండి, మనకి ఇక్కడ కన్సోల్ లోపల ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ ఎర్రర్ ఏంటంటే
మన ఏపీఐలో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోమని మనకి క్యాచ్ బ్లాక్లో ఒక మెసేజ్ అనేది పాస్ చేసాం. సో ఇలాగ మనం ఈ ట్రై క్యాచ్ బ్లాక్ ద్వారా ఏపీఎస్ని కాల్ చేసేటప్పుడు రెస్పాన్స్ అనేది ఈ విధంగా అవుట్పుట్ చేయొచ్చు.